పెళ్లి కానటువంటి ఒక కుర్రోడు ఏమనుకుంటాడంటే మనసులో, నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇలా చదువుకొని ఉండాలి, వెనక ఇంత డబ్బు ఉండాలి, నాకు రాబోయే భార్య ఈ స్టేటస్ కలిగినదై ఉండాలి. అంటే ఒక స్టేటస్ చూస్తారు మనుషులు. యేసు ప్రభువు కూడా సంఘంలో కొన్ని అర్హతలను వెతుక్కుంటున్నాడు. ఎలిజిబిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సంఘం ఎలా ఉండాలి, నా సంఘం ఎలా ఉండాలి, ఈ రూపంలో ఉండాలి, ఇలాంటి కళలు కలిగినదై ఉండాలి, ఇలాంటి నడవడిక కలిగినదై ఉండాలి, ఇలాంటి రూపం కలిగినదై ఉండాలి, ఇలాంటి సత్ప్రవర్తన కలిగినదై ఉండాలని ప్రియుడు ప్రియురాలి కోసం కొన్ని మాటలు ఇమాజినేషన్స్ చేసుకుంటున్నాడు. ఇఫ్ యు వాంట్ టు బి క్వాలిఫైడ్, ఖచ్చితంగా అర్హతలు ఉండాలి. డిఎస్సి రాయాలంటే ఒక అర్హత ఉండాలి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ఒక అర్హత ఉండాలి, ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలి, గ్రూప్స్ రాయాలంటే ఒక అర్హత ఉండాలి, చివరికి అటెండర్ పోస్ట్ రాయాలన్నా సరే అట్లీస్ట్ నీకు 10వ తరగతి సర్టిఫికెట్ అయినా ఉండాలి.